నేను అన్ని వ్యాపార సంస్థలను వదులుకొని నిరంతరం ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఈరోజు రాజకీయ వ్యవస్థలోకి రావడం కూడా జరిగింది. నెల్లూరు జిల్లా కావలి టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కావలి ఎమ్మెల్యే అభ్యర్థి ఈ నెల 19వ తేదీన ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి సూచనలతో రేపటి రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఫ్రంట్ అభ్యర్థి అయిన నేను తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుపైన రేపటి రోజున కావలి ఆర్డీఓ ఆఫీసులోని ఆర్ఓ ముందు నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నాం. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ఓటర్ మహాశయులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ మీ ఆశీర్వాదాలు, మీ ఆశీస్సులు, మీ ఆలోచనలు ఈ రాష్ట్ర ప్రగతి కోసం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత కోసం, ఈ రాష్ట్ర సమస్యలను పరిష్కరించే దశగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మన బిడ్డల జీవితాలు, మన జీవితాలు, మన ప్రాంత అభ్యున్నతి, మన ప్రాంత అభివృద్ధి అన్నీ నెరవేరాలి. అది జరగాలంటే బాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆ సందర్భంలో రేపటి రోజున నన్ను కూడా బలపరిచి కావలి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిని నన్ను మంచి మెజార్టీతో గెలిపించండి అని కావలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ రేపటి రోజు నా నామినేషన్ నా జీవితంలో తొలి ఘట్టం తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి నన్ను కావలి నియోజకవర్గం తరఫున పోటీ చేస్తున్నటువంటి తొలి ఘట్టంలో రేపు నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరుగుతుంది. దీనికి నియోజకవర్గంలో నుండి కార్యకర్తలు అందరూ, బీజేపీ నాయకులందరూ, జనసేన సైనికులు, నాయకులు అందరూ కూడా సంఘీభావంగా రేపటి రోజున నన్ను ఆశీర్వదించడానికి అందరూ కూడా వస్తూ రేపటి రోజున ఎలక్షన్ రూల్స్ ప్రకారం 5 మంది సభ్యులు మాత్రమే ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. కాబట్టి నేను ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయాలని ఒక ఆలోచనతో రాజకీయాలకు వచ్చా. నిరాడంబరంగా ఉండాలని రాజకీయాల్లోకి వచ్చా. అంగులు ఆర్భాటాలతో రాజకీయాలు చేయాలనే ఆలోచన నాకు లేదు. కాబట్టి నేను చెప్పే మాట, చేసే విధానం ఒకటిగానే ఉండాలనే ఆలోచనతో నేను నామినేషన్ కూడా నిరాడంబరంగా వేయాలి. ఓన్లీ మా కార్యకర్తలు, నాయకులు, బీజేపీ, జనసేనకు సంబంధించి అందరం కూడా ఉదయాన్నే కావలిలోని మా ఇంటి వద్ద సమావేశం ఏర్పాటు చేసుకొని అందరి ఆశీస్సులతో 10 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల మధ్య మా ప్రపోజర్సు, క్యాండిడేట్గా నేను, మా నాయకులందరి సమక్షంలో సంతకాలు పెట్టి తర్వాత 12 గంటల 5 నిమిషాలకు మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కావలి ఆర్డీఓ ఆఫీస్లో 10 గంటల 20 నిమిషాలకు నేను దాఖలు చేస్తున్నాను. 12:20కి దాఖలు చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి నాకు ప్రతిపాదించిన వ్యక్తులుగా నిన్నటి వరకు కావలి నియోజకవర్గంలో ఎన్నో సేవలు తెలుగుదేశం పార్టీకి అందించి ఆయన త్యాగఫలంగా నాకు టికెట్ ఇచ్చిన మాలేపాటి సుబ్బానాయుడు గారు నన్ను ప్రపోజ్ చేస్తున్నాడు. ఆయన ప్రతిపాదించిన వ్యక్తిగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. అదేవిధంగా రెండో సెట్ కావలి పట్టణ అధ్యక్షులుగా ఎమ్మెల్యేని సేవలు చేసి ఈరోజు రాష్ట్ర సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి మలిశెట్టి వెంకటేశ్వర్లు గారు రెండో ప్రతినిధిగా, రెండో సెట్కి ప్రపోజర్గా ఆయన పనిచేస్తున్నాడు. 3 మహిళ శ్రీదేవి చౌదరి మహిళ తరఫున ఆమె ప్రపోజ్ చేస్తూ రేపటి రోజున నేను 3 సెట్లు దాఖలు చేయడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంలో ఈ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బేదా రవిచంద్ర గారు, ఎక్స్ఎమ్మెల్యే
కొంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి సివి సత్యనారాయణ గారు, అదేవిధంగా సింగిల్ నెంబర్ లాటరీ అనేటువంటి కావలి పట్టణంగా ఎవరు కూడా స్వేచ్ఛగా జీవించవచ్చు. కులాలు, మతాలు, వర్గాలకు సంబంధం లేదు. కావలి ఒక ప్రశాంతమైనటువంటి కావలిని తీసుకొచ్చే దాంట్లో నేను ముందుంటాను. అందుకనే మీ అందరినీ కూడా పేరు పేరున కోరుతూ ఒక్క అవకాశం నాకు కల్పించి తెలుగుదేశం ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి అని చెప్పి ఈ సందర్భంగా పత్రికా మిత్రుల ద్వారా కావలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, రేపు నేను వేసే నామినేషన్లో మీ అందరి దీవెనలు నాకు ఉండాలని, మీ ఆశీస్సులు నాకు ఉండాలని, మీ ఆలోచనల మేరకు నేను నడుచుకునే విధంగా మీ దీవెనలు నాకు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, నేను నమ్మే రాఘవేంద్ర స్వామి, నేను విశ్వసించే అల్లా, నేను ప్రేమతో చూసేటువంటి యేసు యొక్క ఆశీస్సులు, ముగ్గురు యొక్క దేవుళ్ళ ఆశీస్సులు నాకు ఉంటాయని, రేపటి జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అఖండమైన మెజార్టీనిచ్చి నాకు నమ్మి టికెట్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను ఆయన ముఖ్యమంత్రిని చేసుకునేదానికి ఆయన పొదలో నేను కూడా ఒక ఓటేసే అవకాశాన్ని కల్పించండి అని చెప్పి కావలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపటి నా నామినేషన్కి అందరూ సంఘీభావం చెప్పండి. నేను రేపు ఓన్లీ నిడారంభరంగానే నామినేషన్ వేయటం జరుగుతుంది. ప్రజలు ఎవ్వరూ దయించి రావద్దు, ఓన్లీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే అటెండ్ కమ్మని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ, నన్ను ఆశీర్వదించడానికి కావలి నియోజకవర్గంలో ఉన్న 3 పార్టీల నాయకులు రమ్మని ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా జనసేనకు సంబంధించి అలాగే సుధాకర్ రావు గారు, అదేవిధంగా సాయి గారు, ఇతర నాయకులందరూ కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది. 1+4 క్యాండిడేట్తో పాటు ప్రపోజర్స్తో కాకుండా 3 మాత్రమే రావాల్సి ఉంటుంది. కాబట్టి రేపు రవిచంద్ర సూచనల మేరకు అక్కడికి వెళ్ళటం కూడా జరుగుతుంది. నాతో పాటుగా నా కుమార్తె దగ్గుమాటి సంహిత నా తరఫున డమ్మీ నామినేషన్ కూడా వేయటం జరుగుతుంది. దానికి శ్రీమతి అలేఖ్య గారు ప్రతిపాదకులుగా నా కూతుర్ని ఇప్పటి వరకు కావలి ప్రజలకు పరిచయం చేసి నిరంతరం ఆ పాపను ముందుకు నడిపిస్తూ ప్రజలు ఇంటింటికి ఓట్లని అడిగేదానికి అలేఖ్య నాయకత్వంలో నడుస్తుంది. ఆమె నాయకత్వంలో నా బిడ్డ నడుస్తుంది. కాబట్టి నా బిడ్డకి ప్రపోజర్గా అలేఖ్య గారు, రెండో ప్రతిపాదకుడుగా ఆవుల రామకృష్ణ మత్స్యకారులు రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రపోజ్ చేస్తున్నారు. కాబట్టి మా బిడ్డ 2 అప్లికేషన్స్, నేను 3 అప్లికేషన్స్ రేపు దాఖలు చేయడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతున్నా, గత 10 సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి 2 అవకాశాలు ఇచ్చి ఏ ఒక్క పని కూడా చేయకపోయినప్పటికీ కూడా ప్రజలు చాలా ఓర్పుతో, నేర్పుతో, ఎన్ని కష్టాలను కూడా ఓర్చుకు